భారతదేశపు మహా గ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. ఆజ్ఞ రఘునాథ. లంకేశ, మాకు ఆందోళనగా ఉంది. ప్రభు, సేవకుడుండగా ఆందోళన ఎందులకు? మిత్రమా, 14 ఏండ్ల వ్యవధి పూర్తి కావడానికి 2 దినములు మాత్రమే గడువుంది. మేము భరతునికి వాగ్దానం చేశాం, వనవాసకాల వ్యవధి పూర్తి కాగానే అయోధ్యకు తిరిగి వస్తామని. కానీ భరతుడు శపథం చేశాడు, 1 దినము ఆలస్యమైనా తను తక్షణమే ప్రాయోపవేశం చేస్తానని. భరతుడెంత ఆవేశపరుడో అంతటి మొండివాడు కూడా. అదే మా చింత. పుష్యమి నక్షత్రం పంచమి తిథి వచ్చేసింది. అయోధ్య చాలా దూరంలో ఉంది. ప్రభు, ఇంత చిన్న విషయమునక తమరు చింతిస్తున్నారు. ఇందు ఏమంత పెద్ద సమస్య ఉన్నది? తమ సేవకుడు కడు సమర్థుడు. మీ అందరూ నా భుజస్కంధములపై కూర్చుండబెట్టుకుని 1 దినములో అయోధ్యకు చేర్చగలను. లేదు హనుమా, అంత అవసరమేమీ లేదు. మా పుష్పక విమానము ఈ దినము ఉపయోగపడుతుంది. ప్రభు, ఆ విమానమే రావణ మహారాజు కుబేరుని వద్ద నుండి స్వాధీనం చేసుకున్నాడు. ఆ దివ్య విమానం మనోవేగంతో పయనిస్తుంది. ఇచ్ఛ, అవసరాలను అనుసరించి చిన్నగాను పెద్దగాను కూడా అవుతుంది. అందులో అన్ని రకాల వసతులు ఉన్నాయి. ప్రభు, మేము సుగ్రీవ మహారాజుతో కలిసి ముందే ఈ ప్రణాళిక రూపొందించాం. మనందరం పుష్పక విమానంలోనే అయోధ్యకెళ్తున్నాం. మనందరమా? అనగా అనగా మనందరము. ప్రభు, తమరెలా అనుకున్నారు మేము తమను అయోధ్యకు ఒంటరిగా వెళ్ళనిస్తామని? మేమందరము తమతో పాటు రాకూడదా? ప్రభు, తమ రాజ్యాభిషేకమును మా నయనములతో వీక్షించగలిగే సువర్ణావకాశం ఎన్ని యుగములైనా దేవతలకు సైతము లభ్యము కాదు. అయినను అలాంటి దివ్య దృశ్యమును చూడాలన్న కోరిక ఎవరికి ఉండదు. మేమందరము తమ అనన్య దాసులము. ఒకవేళ తమరు మా భక్తులపైన కృప చూపకపోతే అది మాకు అన్యాయమే అవుతుంది. మేమందరం ఇక్కడే ఉపవసించి ప్రాణత్యాగము చేస్తాం. లేదు లేదు జాంబవంత, తమరలా మాట్లాడుతున్నారే? మీ అందరకు మేమెంతో రుణపడి ఉన్నాము. ఎన్ని జన్మలైనా గాని ఆ రుణమును తీర్చుకోలేము. తామందరి కోరికలు నెరవేర్చడం నా ధర్మం. లేదంటే నేను కృతజ్ఞుడనిపించుకుంటాను. రఘుకులములోని ఏ ప్రాణికైనా ఎవరు ఉపకారం చేసినా వారికి రఘుకులమంతా రుణపడి ఉంటుంది. తామెల్లరూ అవశ్యం వస్తున్నారు. మాకు చాలా సంతోషం కలుగుతుంది. మేము సంకోచంతో ఆహ్వానించటం లేదు. నిజానికి మేము మీ అందరూ తీసుకునే వెళ్ళాలనుకున్నాను. దానివల్ల మాతలకు, భరతునకు మీ వంటి మంచి మిత్రులను చూపించగలను. మీరు మా కోసం తమ ప్రాణాలనే పణంగా పెట్టారని చెప్పగలను. మీరే మిత్రశబ్దానికి వాస్తవిక అర్థాలని మానవ ఇతిహాసంలో లిఖించబడుతుంది. గురుదేవులు, మాతలు, భరతుడు, శత్రుఘ్నుడు, యావత్ అయోధ్యావాసులు తామెల్లరనూ స్వాగతించి ఆనందాన్ని పొందుతారు. ప్రభు, తమరెంత దయాళురు. భక్తులపై దయను కూడా ఆకలిగొన్నవాడు కడుపార భుజించి ఎంతో ఆనందపడినట్టు వినమ్రంగా ప్రదర్శిస్తున్నారు. ఇంకనూ ఆలస్యమెందలకు ప్రభు. పుష్పకం తమ కోసం ఎదురు చూస్తున్నది. దయచేయండి ప్రభు.
సీతారామచంద్రులకు శ్రీ సీతారామచంద్రులకు శ్రీ సీతారామచంద్రులకు శ్రీ సీతారామచంద్రులకు శ్రీ సీతారామచంద్రులకు శ్రీ సీతారామచంద్రులకు ఓ పుష్పక విమానమా, మేము భరద్వాజముని దర్శనమును కోరుకుంటున్నాము. వారి ఆశ్రమము చెంత కొంత తడవు నిలిచి మమ్మ అనుగ్రహింపు. హనుమ, మేము భరద్వాజ మహర్షి ఆశ్రమానికి వెళ్తున్నాం. కానీ నీవు ఈ క్షణమే తిన్నగా నందిగ్రామమునకు వెళ్ళి భరతునికి మా ఆగమన సమాచారము తెలియచేయి. తమ ఆజ్ఞ ప్రభు. నీవక్కడకు బ్రాహ్మణ రూపంలో వెళ్ళు. అప్పుడప్పుడు ఆకస్మికంగా సంతోష సమాచారం లభించినా కూడా హాని జరిగే అవకాశం ఉంది. కనుక సమయం చూసి భరతుని మానసిక స్థితి గమనించి అప్పుడు నీ వాస్తవిక రూపమును దాల్చి వారికి మా సందేశమును వినిపించు. మేము భరద్వాజ మహర్షుల దర్శనము చేసుకుని మా మిత్రుడు నిషాదరాజైన గుహుని వద్దకు వెళ్తాము. అక్కడ సీత గంగాదేవి పూజ చేయవలసి ఉన్నది. కనుక నీవు అక్కడికే వచ్చి భరతుని సమాచారం మాకు తెలియచేయి. అటులనే ప్రభు. జై శ్రీరామ్. లక్ష్మణ, నీ ఆయుధాలను ఇక్కడే ఉంచు. మనం ఆశ్రమానికి వెళ్ళాలి. నేను నిజమే చెప్తున్నాను రాజా. నలుదిక్కులా అనుకుంటున్నారు అయోధ్యరాజు శ్రీరామచంద్రులు వనవాసం పూర్తి చేసుకొని తిరిగి వెళ్ళిపోతున్నారంట. ఏమంటున్నావురా నువ్వు? ఆరు మాకు మాటిచ్చెళ్ళారు తిరిగి వెళ్ళేటప్పుడు మా కాడికి వస్తానని. మా కాడికి వచ్చి మాతో మాట్లాడిన తర్వాతే ఆయన అయోధ్యకి వెళ్తారు తెలుసా? ఆయన ఆకాశ మార్గాన్ని వెళ్తున్నారంట. ఆకాశ మార్గాన? రండి రండి, శ్రీరామచంద్రులు వారు ఆకాశంలోంచి విమానంలో కిందకి దిగుతున్నారా? చూసావా చూసావా, దీన్నే అంటారు స్నేహం అని. మరి మా పప్పు వచ్చేస్తాడు పదండి రోయ్. బాబు మహారాజా వచ్చేసేవంటయ్యా. బాబు మహారాజా, బాబు మహారాజా వచ్చేసేవా బాబు. ప్రభు బాబు, నీకోసం నా కళ్ళు కాయలు కాచేసి. మిత్రమా, అందరూ కుశలమే కదా? కుశలం గురించి మాట్లాడతావేంటి మహారాజా? తమరు ఏడకొచ్చి తమ స్నేహితుడిని కలుసుకోకుండానే అయోధ్యకి వెళ్ళిపోతున్నారని విన్నాను. నేను అంత తప్పేం చేశాను మహారాజా? తమరు నన్ను చూడకుండానే వెళ్ళిపోతున్నారట. మిత్రమా, మేము నీకు మాట ఇచ్చినాము. తమను కలవకుండా ఎలా వెళ్ళగలరు? తెలుసు లక్ష్మయ్య, మాకు తెలుసు. మా స్వామి ఆడిన మాట తప్పేవాడు కాదని. నన్ను ఊరికే మా తమ్ముడు లక్ష్మణ స్వామితో సమానం అని అన్నాడా? అమ్మా సీతమ్మ తల్లి, తల్లి తల్లి, అమ్మా సీతమ్మ తల్లి కూర్చున్నవే కదమ్మా? అవును నిషాదరాజా, అందరూ కుశలమే. ఇక రండమ్మా, మా గుడిసిన పావనం చేయాలి తమరు. చూడు నాయనా, వెళ్ళేటప్పుడు గంగామాతకి మొక్కుకొని మరీ వెళ్ళాను. క్షేమంగా వస్తే గంగామాతను పూజించుకుని అయోధ్యకు తిరిగి వెళ్తానని. ముందు అది పూర్తి చేయించు. పక్కన మాట చెప్పారు. పదండి, గంగామాతను దర్శనం చేసుకుందాం. రండి మహారాజా, పదండి పదండి. దయచేయండి బాబు, దయచేయండి. నేను
భరతుడు వారి దర్శనం చేసుకోవాలి. వారు నేడు ఎవరిని కలుసుకోరు. ఎందుకు? ఇన్ని ప్రశ్నలు ఎందుకు అడుగుతున్నారు? నాకు నాకు వారితో పని ఉన్నది. చూడవయ్యా, మహారాజా వారు ఇప్పుడు చాలా ఆందోళనగా ఉన్నారు. ఏ? నేడు శ్రీరాములు వారి వనవాసానికి అంతిమ దినం, కానీ వారి రాక గురించి ఇంతవరకు ఏ సమాచారమూ లేదు. అలాగా? అందుకని వారి వాగ్దానం ప్రకారం మహారాజు భరతుడు చితిలో దూకి ప్రాణత్యాగం చేస్తారు. ప్రాణాలు త్యాగం చేస్తారా? ఆ కారణంగా గురుదేవులు నచ్చచెప్పడానికి వచ్చారు. తమరిలా చేయడం ఉచితం కాదు. గురుదేవా, నేను అన్నగారి చడములపై శపథం చేసి ఈ ప్రమాణం చేశాను. వారి ఆగమనంలో ఒక్క దినం ఆలస్యమైనా నేను తక్షణమే చితిలో దూకి ప్రాణత్యాగం చేస్తానని. కానీ ఇంతవరకు నలువైపులా నే పంపిన దోతలు, గూఢచారులు, వీరిలో ఏ ఒక్కరూ ఏ శుభ సమాచారమూ తీసుకుని రాలేదు. అన్నగారి చరణములు అయోధ్యలో అడుగు పెడుతున్నట్టుగా నేటి సూర్యాస్తమయంలోగా ఏ విధమైన సమాచారమూ రాకపోతే నేను ప్రాణత్యాగం చేయటం నిశ్చయం. అందుకే నేను మిమ్మల్ని పిలిపించాను. నా తరువాత అన్నగారు వచ్చే వరకు నేను అయోధ్య రాజ్యమును తమకు అప్పగిస్తున్నాను. శత్రుఘ్నుడు ఇంకా చిన్నవాడు, అందుకని ఈ భారమును తమరే వహించవలసి ఉంటుంది. మహాత్మా భరత, శ్రేష్ఠ కుల వీరులు సమయం ఆసన్నం కాకమునుపే హతాశులై నిరాశ నిస్పృహలకు లోను కారాదు. ఇతిహాసమును మార్చడానికి ఒక్క క్షణమైనా యథేచ్ఛగా చాలు. అందుకని ఏ వీరుల కర్మచేత ఇతిహాసము సృష్టించబడుతుందో వారు అంతిమ క్షణం వరకు కర్మను, ఆశను త్యాగం చేయకూడదు. అదే జ్ఞానుల మతము. అందుకని సూర్యాస్తమయమునకు ఒక్క క్షణం ముందు వరకు నీకు ప్రాణత్యాగము చేసే విషయము ఆలోచించడానికి కూడా అధికారము లేదు. గురుదేవా, తమరు జ్ఞానం గురించి మాట్లాడుతున్నారు. కానీ విచారగ్రస్తులకు జ్ఞానం ఎలా కలుగుతుంది? నా మదిలో ఓ సందేహం కలుగుతోంది. నా ప్రభువుకు నాలో ఏదైనా దోషం కనిపించిందేమోనని, ఆ కారణంగా వారు నన్ను పరిత్యజించారేమోనని. శ్రీరాముడు తన ప్రాణములనైనా త్యాగం చేస్తాడు, కానీ తన భరతుణ్ణి త్యాగం చేయడు. ఆయన భరతుణ్ణి తనకంటే అధికంగా ఉత్తముడిగా భావిస్తారు. వారు సదా ఇదే చెబుతారు. నా భరతుడు ధర్మమునకు సూర్యుని వంటివాడు, వాని దివ్య ప్రకాశము 3 లోకములలోనూ 3 కాలములలోనూ జాజ్వల్యమానమని. మహాత్మా, ఇంతటి మధురవచనములు పలుకుతున్న తమరెవరు? నేను ప్రభు సేవకులలో ఒకడను. శ్రీరామ ప్రభు సందేశము తెచ్చినాను. ప్రభు భరద్వాజముని ఆశ్రమం వరకు వచ్చినారు. వారు వనవాస వ్యవధి పూర్తి కాగానే అయోధ్యకు చేరుకుంటారు. నిజమా? నా ప్రభు వచ్చేశారా? నిజంగా తమరు నాకు సాక్షాత్తు భగవంతుని వలె గోచరిస్తున్నారు. తమరు తమ వచనామృతముతో నాకు ప్రాణదానము చేసినారు. నా ప్రణామము స్వీకరించండి మహాత్మా. ఏమిటలా అంటున్నారు మహారాజా? నేను తమకు కూడా సేవకుడనే. తమరు నన్ను గుర్తించలేదా? నేను హనుమంతుడను. హనుమా సోదరా, నీవు నా ప్రాణదాతవు. నీవి మాటను చెప్పనే లేదు. వదిన కూడా వచ్చినదా? మరి నా లక్ష్మణుడు ఎలా ఉన్నాడు? అందరికీ కుశలమే. శ్రీరామ ప్రభు రణభూమిలో త్రిలోక విజేతైన రావణుని వధించి ముల్లోకములను శోకవిముక్తము కావించినాడు. జానకీ మాత నేడు గంగామాతను పూజించుట కొరకై ఆగిపోయినది. గురుదేవా, ఈ శుభ సమాచారమును మాతలకు తక్షణమే తెలియజేయండి. ప్రతిహారి రాజ్యమంతటా దండోరా వేయించు. వారి రాజు రాముడు అయోధ్యకు తిరిగి వస్తున్నారని.
హే మాతా జన్మభూమి, హే మాతా అయోధ్య, నేడు నాకు నీ చరణ స్పర్శ చేసుకునే అదృష్టం మరలా ప్రాప్తించినది. నీ పుత్రుడు రాముడు నీ పవిత్ర పాదములకు శతసహస్ర ప్రణామములు అర్పిస్తున్నాడు. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి.